ట్రైన్ రికార్డ్. సో ప్రైమ్ టైం సండే ఈవినింగ్, అసలే బయట వాతావరణం హాట్ గా ఉంది, వర్షాలు వస్తున్నా కూడా మొన్న ఐపీఎల్ వేడి తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల వేడి నడుస్తోంది కాబట్టి అటు సూర్య ప్రతాపం ఇదన్నీ కూడా మనకి చుట్టూ వాతావరణం ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది అటెండెన్స్ పై కూడా. సో ఇంత చక్కటి అవకాశం కల్పించిన వాసవి క్లబ్ కి, మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, మహేష్ గారికి, అందరూ మెంటర్స్ కి, ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మహేష్ గారు చెప్పారు ఇక్కడ అద్భుతంగా అందరూ మంచి ఇంటరాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారని. సో ఈ సెషన్, ఈ టాపిక్ ఎలాంటిదంటే ఎక్కువగా మాట్లాడుకుంటే బాగుంటుందండి. నేను వన్ వే చెప్పడం కంటే కూడా నాకు ఇంటరాక్ట్ చేయాలని ఉంది అందరితో. సో సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. చంద్రమౌళి గుప్తా, డ్రోన్ ట్రైనర్. నమస్కారం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. సో అందరూ ఇంటరాక్ట్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్. సో అద్భుతంగా అందరూ మాట్లాడుతున్నారు ఆల్రెడీ కాబట్టి అటువంటి ప్రాబ్లం. వీలైనంత కూడా అందరూ వీడియో ఆన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ నా పేరు కలకోట లక్ష్మయ్య సార్. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. పర్వాలేదండి, వీడియో వీలైన వాళ్ళు ఆన్ చేసుకోండి, వీలు కాని వాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటానండి. థ్యాంక్ యూ. సో మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంటరాక్షన్ కుదరకపోవచ్చు, బట్ యా ప్లీజ్. ఓకే మ్యామ్. ఎవరు సార్? సూర్యాపేట. కలకోట లక్ష్మయ్య, సూర్యాపేట. నమస్కారం సార్, మాది కూడా సూర్యాపేటే. నమస్కారం. ప్రాంతీయ అభిమానం. మీది తినాలి, మాది తినాలి. నా పేరు విజయలక్ష్మి వీర్లపాటి, మా అత్తగారు సూర్యాపేట, మాది కోదాడండి. ఓ సూపర్ అండి. మూడో వ్యక్తి. జై వాసవి సార్. జై వాసవి అండి. జై వాసవి సార్. స్వరూప మొగడంపల్లి, మా అత్తగారు వాళ్ళది కూడా సూర్యాపేట సార్. కర్ణాటక రామయ్య గారి కూతురు, బట్ వీఆర్ ఇన్ హైదరాబాద్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మెజారిటీ పెరిగిపోయింది సార్. బలం పెరుగుతుంది, నాకు కొంచెం కొంచెం ధైర్యం వస్తుంది. లేడీస్. జై వాసవి అండి. నా పేరు రాచకొండ విజయలక్ష్మి, వైస్ గవర్నర్ అండి. మాది నేరేడ్చర్ల, సూర్యాపేటకి దగ్గరలోనే. మిరియాలు కూడా పక్కన, సూర్యాపేట దగ్గరలో. శ్రీవాసవి మాత. నేను ఐ థింక్ మనకి టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతూ వెళ్దాము సెషన్ లో పూర్తిగా. సో ఎవరు అనిలా భావించకండి, సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు టాపిక్ ఏంటండి? ఓకే, ఒక్క నిమిషం, అవకాశం లేదా అందరికి? అందరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే, సో ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని టాపిక్ ఏంటో చెప్పొచ్చండి. ఈరోజు టాపిక్ అన్మ్యూట్ చేసుకోవచ్చండి ఎవరైనా. ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు తెలిసి ఇప్పుడు అందరూ చార్ట్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కాబట్టి ఎవరైనా అందరూ కూడా మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోవాలి. ముందు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి అందరూ చార్ట్ లో పెడితే బాగుంటుందండి. చాట్ బోర్డ్ లో చాట్ చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. చార్ట్ లో మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్, ఎంప్లాయీ, హౌస్ వైఫ్? సార్ చంద్రమౌళి గుప్తా, నేను బోర్వెల్ వాటర్ జియాలజిస్ట్ అండి. వీలైతే అందరూ మ్యూట్ లో ఉండి చాట్ లో పెడితే బాగుంటుందండి. వీలైతే దట్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ. నేను వాటర్ జియాలజిస్ట్ అండ్ జ్యోతిష్యం చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రాఫిక్ డిజైనర్, బిజినెస్, హౌస్ వైఫ్, బుక్ స్టాల్ బిజినెస్, టూర్స్ అండ్ ట్రావెల్స్, వండర్ఫుల్ రైస్ మిల్ బిజినెస్. అద్భుతం అండి, థ్యాంక్ యూ. సో ఎక్కువగా బిజినెస్ వాళ్ళు ఉన్నారు. వండర్ఫుల్. ఓకే, సో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు పార్టిసిపెంట్స్ హ్యాండ్ రేస్ చేయండి. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో తెలుసుకోవాలని నాకు. సో రిటైర్డ్ గవర్నమెంట్ ఉన్నారు, స్వరూప గారు, వండర్ఫుల్ రైస్ మిల్ ఉంది.
యా ప్రభు గారు అన్మ్యూట్ చేసుకోండి. జై వాసవి సార్. జై వాసవి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నా ఉద్దేశంలో వర్క్ ఎంత ఉందో మనము మన లైఫ్ కూడా అంతే ఎంజాయ్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం సార్. వర్క్ ఎంత ఉందో లైఫ్ కూడా అంతే ఎంజాయ్ చేయాలి. వర్క్ కు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో అంత కూడా మన లైఫ్ లో మనం చేసే కార్యక్రమాలు ఫ్యామిలీ తరపున కానీ లేదా సోషల్ వెల్ఫేర్ గురించి కానీ లేదా సోషల్ సర్వీస్ గురించి కానీ అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి మనము ముందుకు పోతుండాలి. వర్క్ అనేది ఓన్లీ అర్నింగ్ పర్పస్, వేరే సోషల్ సర్వీస్ అనేది మన సాటిస్ఫాక్షన్ గురించి చేయడం. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సూపర్. ఎస్ జగన్ గారు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. సరే, నా ప్రకారం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన ప్రొఫెషనల్ వర్క్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఫ్యామిలీ వర్క్ కానీ అన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడమే. అంటే ఇప్పుడు మనం వాసవి క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు అంటే వివిధ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అది వర్క్ని, ఫ్యామిలీని, పర్సనల్ లైఫ్ని అన్ని ఈక్వల్గా టైం బ్యాలెన్స్ చేయడం. ఓకేనండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లక్ష్మయ్య గారు. దేవాసవి సార్, దేవాసవి. మనకున్న వర్క్ ను టైం బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ వర్క్ కూడా డిస్టర్బ్ కాకుండా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రతి వర్క్ ను కూడా కంప్లీట్ చేయడమే బ్యాలెన్స్ చేయడం నా ఉద్దేశం. ఓకే, తప్పదు. థ్యాంక్ యూ అండి. ఎస్ యా రత్న గారు. సార్ జైవాసవి, మాది 214 జిల్లా విజయనగరం ఎస్కోట సార్, అరకు దగ్గర సార్. చెప్పండి. సూర్యాపేటకి చాలా దూరంలో ఉన్నాం సార్ మేము. తర్వాత మాకైతే అంటే ఎక్కువగా మేము అందరినీ నమ్ముతూ ఉంటాము, మోసపోతూ ఉంటున్నాం, కానీ అది మేము గమనించుకోలేకపోతున్నాం. అది బ్యాలెన్స్ గా ఎలాగా మేము తెలుసుకోవాలి అనేది మాకు ఆ కోరికతో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం, అంతే సార్. ఓకే, సో ఈరోజు టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మేబీ కొంచెం ఆఫ్ టాపిక్ అవుతుందంటే మనకి చివరిలో టైం ఉంటే మాట్లాడుకుందాం దాని గురించి. థ్యాంక్ యూ. ఎస్ స్వరూప గారు. సార్, వర్క్ అండ్ లైఫ్ తోటే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంట గెలిచి బయట గెలవాలి. ఇంట్లో వర్క్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు బయట వర్క్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. బోత్ ఆర్ ఈక్వల్, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ద ఫ్యామిలీ. అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది ప్రతిదీ. మీ అనుభవం కనిపిస్తోంది ఇక్కడ మీ సమాధానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ విజయలక్ష్మి గారు. పాచకొండ విజయలక్ష్మి గారు. సార్, నేను అనుభవం చెప్తున్నా. వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి, లేకుంటే మాత్రం జీవితంలో చాలా కోల్పోతాం. ఎందుకంటే మా సార్ ఎంతసేపటికి బిజినెస్, నో ఫ్యామిలీ, నో ఏం లేదు, సంపాదన నో రైట్ వరల్డ్, అంతే, ఏమీ ఆలోచించలేదు. లాస్ట్కి వచ్చారు, హార్ట్ అటాక్ వచ్చింది. అది ఏముందండి, ఏం లేదు, ఆ లైఫ్ ఏం లేదు ఆయనకి. ఆ బ్యాలెన్స్ జీవితంలో ఆయన ఏం అనుభవించలేదు. కాబట్టి నాకు ఇది అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అని నా యొక్క ఆలోచన. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. ఎస్, మీ అనుభవాన్ని మీకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా కరెక్ట్ అండి. సో ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఒక్కరికి సమస్య అండి. ఇది ఒకరికి ఉంది ఒకరికి లేదని కాదు, కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న సమస్య అన్ని చోట్ల. సో యా, అందరూ అయిపోయిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం సెషన్స్ లో కూడా. సో ఒక చిన్న విషయం, చెప్పండి. ఒక చిన్న విషయం స్వరూపని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక చిన్న పాయింట్. అది చాలా మంది జెంట్స్ లలో ఫస్ట్ వైఫ్ ఈజ్ వర్క్ అని అంటారు సార్. ఫస్ట్ వైఫ్ ఈజ్ వైఫ్ అది ఆఫీస్ అని అంటారు సార్ కొందరు జెంట్స్. అవునండి, అది మారాలంటారు. సరే, తెలుసుకుందాం. అది మారాలా వద్దా, అవసరమా లేదా అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా అద్భుతమైన పాయింట్ చెప్పారు. అయితే ఇప్పుడు మీలో ఎంత మందికి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అట్లా అడిగితే అందరూ రకరకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒక స్కేల్ ఆఫ్ 1 to 10 లో 1 అంటే అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, 10 అంటే చాలా ప్రాబ్లం గా ఉంది. సో ఒక్క నిమిషం అండి, అందరిని మ్యూట్ చేయాల్సి వస్తుంది. యా, సో 1 అంటే
చాలా ప్రాబ్లంగా ఉంది. 10 అంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంది. సో అందరూ చార్ట్లో పెడితే చూద్దామండి. ఆల్రెడీ పెట్టేశారు జగన్ గారు 6 అని. 1 మేజర్ ప్రాబ్లం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ ద ప్రాబ్లం. 10 నో ఇష్యూ, అద్భుతంగా ఉంది. హౌస్ వైఫ్ అయినా ఎవరైనా కూడా అండి, ప్రతి ఒక్కరికి ఇది అప్లికబుల్. సో జగన్ గారు 6, ప్రభు గారు 6, కృష్ణ గారు 8, వండర్ఫుల్. లక్ష్మయ్య గారు 9, ఓకే సూపర్. విజయలక్ష్మి గారు 8, అంటే చాలా అద్భుతంగా సాగిస్తున్నారు జీవితాన్ని. అమేజింగ్ అండి, అమేజింగ్. ఓన్లీ 2, 3, 4, 5, 6, 7 రెస్పాన్స్ వచ్చాయి. పరమేశ్వర్ గారు 8, ఓకే ఆల్ రైట్. ఇంకా ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా చెప్తే బాగుంటుంది. శ్రీనివాసరావు గారు ఏమైనా మాట్లాడాలండి? 8 అండి. మీరు 8ఆ? స్వరూపరాణి గారు మీరు చెప్తారా? మీరు ఆల్రెడీ పెట్టారు కదా 9 అని. ఓకే 9, ఓకే వండర్ఫుల్ అండి. సో మహేష్ గారు 6, రత్నావతి గారు 9, ఓకే. హాలియా మహేష్ గారు అడుగుతున్నారు 1 అంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు లేదు, 10 అంటే అద్భుతంగా ఉంది, మీకు ఎటువంటి సమస్య లేదు. ఓకే. సో 6 అని పెట్టిన వాళ్ళు ఒక 2 ముగ్గురు ఉన్నారు. ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. జగన్ గారు, ప్రభు గారు అండ్ బాలాజీ గారు. జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ ద ఛాలెంజ్? మీరు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకు మీకు 6 అని స్కోర్ చేశారు? సార్ నేను బేసికల్గా నాది గ్రాఫిక్ డిజైనర్. ఓకే. నేను అంటే బిజినెస్ తో పాటు ఫ్యామిలీకి అదే విధంగా సంఘాలకు, అంటే నాకు కావాల్సిన నెట్వర్క్ కాబట్టి నేను వివిధ సంఘాలలో ఉన్నాను. నాట్ ఓన్లీ వాసవి క్లబ్. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఇంకొద్దిగా టైం మేనేజ్మెంట్ కావాలి నాకు. టైం మేనేజ్మెంట్ కావాలంటున్నారు. కావాలి. ఓకే. అందుకోసం నేను 6 పెట్టాను. ఓకే. అంటే చాలా క్లబ్స్ లో ఎందుకు బిజినెస్ కోసం జాయిన్ అయ్యారు? అంటే నేను యాక్చువల్గా గ్రాఫిక్ డిజైనర్. నేను ఓకే. నా బిజినెస్ వచ్చేది అంటే నేను పీపుల్ కనెక్ట్ కావాలన్నమాట. నేను నెట్వర్క్ కోసం. నెట్వర్క్ కోసం. ఓకే. అంటే నా డిజైన్ వదిలేసి, నా వర్క్ వదిలేసి మాత్రం నేను వేరే దానికి వెళ్ళను. ఫస్ట్ వర్కే. అంటే ఇప్పుడు ఆఫ్టర్ సెషన్ 9 o'clock అయింది, నేను వర్క్ ఉందంటే ఎమ్మడే ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటే వర్క్ ప్రియారిటీ ఇస్తాను. ఓకే. కానీ మీ ఆ నెట్వర్క్స్ లో వెళ్ళడం వల్ల మీ బిజినెస్ కి లాభం చేకూరుతుందా లేదా? చేకూరుతుంది. ఆ నెట్వర్క్ వెళ్ళకపోవడం కంటే ఈ వెళ్ళడం వల్ల చాలా ఉపయోగం ఉంది మీకు. చేకూరుతుంది. కాకపోతే ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడము, లేదంటే బిజినెస్ బిజీ ఉండి పర్సనల్ వర్క్స్ చూసుకోకపోవడము, ఆ మేనేజ్మెంట్ అనేది కావాలి. ఓకే వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ప్రభు గారు. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు గారు. చేసుకున్నాను సార్. సేమ్ ఇంచుమించు జగన్ గారు చెప్పినట్టే సార్. నేను నాది ఒక షోరూమ్ చూసుకుంటూ ఉన్నాను. మాది ఎలక్ట్రానిక్స్ షోరూమ్ సార్, వేర్ ఐ యూస్ టు సెల్ ఆల్మోస్ట్ ఆల్ ద ఐటమ్స్ అండ్ ఐఎమ్ ద సోల్ ప్రొపరేటర్. సో ఆ టైం అనేది తీయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే ఐ కాంట్ లీవ్ ఇట్ బికాస్ ఇట్ గివ్స్ మీ కంప్లీట్ అనమాట. ఫుడ్ ఇటు పెట్టేది ఇది ఒకటే కనుక ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద థింగ్. దానివల్ల కొద్దిగా టైం స్పేర్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ మై వాట్ ఎవర్ ద ఛాన్స్. అదే విధంగా మీ బిజినెస్ అవర్స్ ఏంటి? మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఉంటుంది సార్. మార్నింగ్ 10 o'clock కానీ 10:30కి ఓపెన్ అయితే ఈ నైట్ 10 వరకు కూర్చోవాల్సి వస్తుంది సార్. ఇన్ బిట్వీన్ జస్ట్ ఐ హావ్ టు లెఫ్ట్ ఆన్ ద వర్కర్స్ అనుకోండి. వాట్ ఎవర్ ద టైమ్ ఐ హావ్ టు టేక్ ఇట్ అవుట్ లెఫ్ట్ ఆన్ ద వర్కర్స్. అందులో వర్కర్స్ వదిలిపెట్టినా కూడా వాళ్ళ ఫోన్ కాల్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, ఎందుకంటే మళ్ళీ అవి కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకోనంటే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. చెప్పండి సార్. ముఖేష్ అంబానీ కంటే మీరు ఎక్కువ బిజినెస్ చేస్తున్నారా తక్కువ బిజినెస్ చేస్తున్నారా? జీరో సార్, వాళ్ళతో కంపేర్ చేయలేను సార్. అందరికీ ఆన్సర్ తెలుసు, బట్ జస్ట్ ఒక చిన్న ఆలోచన కోసం మాత్రమే ఆ ప్రశ్న అడిగాను, మీరు ఏమనుకోవద్దు. రైట్ సార్, రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక? మహేష్ గారు ఉన్నారా? జగన్ గారు, ప్రభు, మహేష్ గారు, ఎస్. ఓకే, స్వరూప గారు మీరు చెప్పండి. మీరు 9 చెప్పారు కదా, మీ సీక్రెట్ ఏంటో చెప్తారా మాకు? సీక్రెట్ ఏం లేదు సార్. 9 అన్నానంటే మన హిందూయిజంలో నాటుకుపోయింది కదా, లేడీస్ కి వర్క్ కి అంతే ప్రాముఖ్యత ఇస్తాము, ఇంట్లో కూడా ప్రాముఖ్యత ఇస్తాము. బట్ వి ఫీల్ సమ్ అడ్జస్ట్మెంట్ డన్ టు ద ఫ్యామిలీ అని. అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఫ్యామిలీ కోసం. యా, నా ఉద్దేశంలో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదనదు.
అంటే కోఆపరేషన్, కోఆర్డినేషన్ అనేది సార్. వీఆర్ మిస్సింగ్, అయ్యో మనం అందించలేకపోతున్నాము అనే ఫీలింగ్ అట్లాంటిది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అట్లా ఫీలింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకేనండి, ఆల్రైట్. సో మీరైతే అడ్జస్ట్ అవుతూ ఉన్నారు, సో వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు, కానీ మీ అవసరాలు తీరుతున్నాయా లేదా? ఎస్, 100%. ఓకే, అది ఇంపార్టెంట్. సో మీ అవసరాలు తీరుతుంటే రైట్. సో రిటైర్ అయిన తర్వాత కూడా మీరు అఫ్ కోర్స్ మేబీ అప్పటికంటే కూడా ఇంకా ఎక్కువగా టైం ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అంటే హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ కి అందరి నీడ్స్ చూసుకుంటారు కానీ వాళ్ళ నీడ్స్ ఎక్కువగా చూసుకోరు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ Exactly. థింగ్ మన నీడ్స్ మనము హ్యాండిల్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో యాజ్ ఎ ప్రొఫెషన్ వీళ్ళందరూ కూడా, సో మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అందరికీ, ఒకసారి పెన్ను పేపర్ ఉంటే అందరూ రాసుకోండి. మీరు ఎటువంటి రోల్స్ పోషిస్తున్నారు ప్రతిరోజు కూడా డైలీ లైఫ్ లో? మీరు పోషించే రోల్స్ అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ బిజినెస్ యజమాని కావచ్చు, లేకపోతే ఒక బాస్ గా ఉండొచ్చు, ఒక మేనేజర్ గా ఉండొచ్చు, మీరు పనిచేస్తే మీరు ఒక ఎంప్లాయీగా ఉండొచ్చు, ఒక ఫాదర్ గా, ఒక మదర్ గా, ఒక సన్ గా, బ్రదర్ గా, లైక్ ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ ఉన్నాము, Yes. రైట్? సో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు, Really. రైట్? సో మై ఒపీనియన్, నా ఉద్దేశంలో ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈస్ మేనేజింగ్ ఆల్ దీస్ రోల్స్. వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ మన పైన ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా. అఫ్ కోర్స్ మనకు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి మనపై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ని కనుక మనము మేనేజ్ చేయగలిగితే నాకు తెలిసి చాలా వరకు కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ స్టేక్ హోల్డర్ ఇస్ మనమే. మనం జనరల్ గా ఏం చేస్తూ ఉంటాం, అందరి గురించి రాస్తాం కానీ మన గురించి మనం రాయము. మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎవరితో మనం డైలీ లైఫ్ లో అందరితో అంటే వాళ్ళ ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ఉన్నాయో వాళ్ళందరిలో కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్ఫ్స్, రైట్? సో అది లేకపోవడం వల్ల మనం చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రోజు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, రోజు బాగా కష్టపడుతున్నాడు, 10 hours 12 hours పని చేస్తూ ఉన్నారు, రైట్? కానీ చేసినంత వరకు పర్వాలేదు, 6 months అవుతుంది, 1 year అవుతుంది, ప్రమోషన్ రావట్లేదు, శాలరీ పెరగట్లేదు, రైట్? పక్క వాళ్ళకి పెరుగుతుంది, మనకు పెరగట్లేదు. అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాబ్లం వస్తుంది, అప్పటిదాకా రాదు. 10-12 గంటలు పనిచేసిన ఇనీషియల్ 6 months లో పెద్ద ప్రాబ్లం ఉండదండి, చేస్తూనే ఉంటారు. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మీట్ అవ్వవు, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పెరగట్లేదు, రోల్ పెరగట్లేదు, అప్పుడు ఇంట్లో వాళ్ళకి అంటారు, ఏంటి ఎంత కష్టపడితే లాభం ఏముందండి, మనకి మీ జీతం పెరగనప్పుడు ఎందుకు అన్ని గంటలు పని చేయాలి, రైట్? రోజంతా షాప్ లో కూర్చుంటారు, మీకు గిరాకే లేదు, అక్కడ కస్టమర్సే రావట్లేదు. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సిట్టింగ్ దేర్? ఇంటికి అదే టైం వచ్చి ఇంట్లో కూర్చొని నాకు హెల్ప్ చేయొచ్చు కదా. అదే అక్కడ బిజినెస్ జరుగుతుంది అనుకోండి, బిజినెస్ జరుగుతుంది పర్వాలేదు, అటువంటప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఏ ఉపయోగం లేదు, అయినా ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ ఒకటి వస్తుందండి, రైట్? సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా కాంటెక్స్చువల్, అంటే పరిస్థితులను బట్టి మారుతుంది. దెర్ ఇస్ నో సింగిల్ ప్రాబ్లం ఫర్ ఎనీబడి. అందరికీ సేమ్ ప్రాబ్లం లేదు, అందరికీ సేమ్ సొల్యూషన్ లేదు. అఫ్కోర్స్ ఇందాక మేడం గారు చెప్పారు, మా ఆయన ఎప్పుడు సంపాదన మీదే, రోజంతా బిజినెస్ మీద చేశాడు. ఎస్, అతని ప్రయారిటీ అది. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. అది కూడా ఈ ప్రయారిటీస్ అన్ని మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న మన స్టేజ్ లో మన ప్రయారిటీస్ ఏంటి అనేది గుర్తించడం చాలా చాలా ముఖ్యం. సో ఇటీవల మీ అందరికీ మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తెలిసే ఉంటుంది. సో తను ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ రోజుల్లో యువత కనీసం వారానికి 70 గంటలు పనిచేయాలి. అంటే జనరల్ గా కార్పొరేట్ రంగంలో వారానికి 40 గంటలు పనిచేయమని చెప్తారు, అది అఫీషియల్ గా. కానీ అన్అఫీషియల్ గా 50, 60, 70, 80, 100 గంటలు పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ తను కేవలం ఒక 70 గంటలు పని చేయాలి యువత అని చెప్పినప్పుడు చాలా విమర్శల పాలయ్యారు తను. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ఇన్ఫోసిస్ ని దుమ్మెత్తిపోసారు, నారాయణమూర్తి గారిని తిట్టారు, రైట్? ఇదేంటి మీరు ఏం చెప్తున్నారు, మీరు జనాలకి లైఫ్ అక్కర్లేదా, 70 గంటలు ఎందుకు పని చేయాలి, రైట్? సో దీని గురించి ఎవరైనా కామెంట్ చేస్తారా? 70 గంటలు తను పని చేయాలని చెప్పడం కరెక్టా తప్ప? మీ ఉద్దేశంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎస్ కృష్ణ గారు, మీరు మాట్లాడతారండి. కరెక్టే సార్. సార్ ఎందుకండి? శ్రీనివాస్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. యా శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. కృష్ణ గారు చెప్పండి. సార్ మాది రైస్ మిల్ బిజినెస్, చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి బిజినెస్ సార్. నాది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది.
ఓకే. ఫస్ట్ నేను క్యాషియర్ గా, అకౌంటెంట్ గా, ఇప్పుడు మేనేజ్మెంట్ పొజిషన్ కి వచ్చాను. హ్మ్. అయితే ఈ వర్క్ బ్యాలెన్స్ అనేది మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది సార్. అందరితోని ఇంటరాక్టివ్ మంచిగా నవ్వుకుంటూ స్మైల్ గా, కోపం రాకుండా వాళ్ళని ఎలా మనం మేనేజ్ చేస్తామో దాన్ని బట్టి మనకు వర్క్ లోడ్ అనేది ఎదుటి వాళ్ళు ఇస్తుంటారు. వర్క్ లోడ్ ఓకే. కానీ ఇంట్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఇంట్లో నేను ఫోన్ల మీద ఇప్పుడు అంతా ఫోన్లు ఇదే ఉంది కదా సార్, నెట్ కెమెరాలు పెట్టుకోవడమే కదా సార్. ఇంట్లోనే ఉంటాము. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చేస్తాము. ఓకే. మిగతాదంతా మీకు ఆ ఇంట్లోనే ప్రాబ్లం ఉంటాం. లేదంటారు. కానీ ఇప్పుడు నారాయణమూర్తి గారి కామెంట్ మీద మీరు ఏమైనా సమాధానం చెప్తారా? 70 గంటలు పని చేయమంటారు వారానికి. అంటే అది కరెక్టే సార్ అది. ఇంతకు ముందు చేశారు కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు అనుకుంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా సార్. అది వదిలేసేయండి. మీరు అది కరెక్ట్ అనుకుంటారా, తప్పు అనుకుంటున్నారా, ఎందుకు? కరెక్టే సార్. ఏదైనా కష్టపడితేనే వస్తుంది సార్. నారాయణమూర్తి గారిది 100% కరెక్ట్ అని చెప్తున్నాను. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎస్ జగన్ గారు. సార్ కరెక్టే సార్. అంటే ఆయన స్టేట్మెంట్ ఏం లేదు కానీ యువత అన్నాడు అంటే కష్టపడే తత్వం అప్పుడే ఉండాలి. ఓకే, సంపాదించినాక తర్వాత లాటర్ అంటే 40 ఏజ్ అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు కష్టపడ్డా కూడా సంపాదన ఉండదు. అప్పుడు కష్టపడలేరు. మేబీ సరిపోను సంపాదన యువత ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే ₹1,00,000 వచ్చిందంటే 90,000 ఖర్చు పెట్టి 10,000 కూడా సేవ్ చేయట్లేదు. ఫ్యూచర్ ఆలోచించట్లేదు. కానీ ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ₹100 వచ్చిందంటే అందులో ₹50 సేవింగ్ చేయాలి. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. కష్టపడేది ఏదన్నా సరే ఎంగేజ్లో కష్టపడాలి. వండర్ఫుల్ అండి. యా, థ్యాంక్ యూ సార్. ఎస్ విజయలక్ష్మి గారు. సార్ నిన్న రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివాను నేను. ఓకే. అందులో ఏమన్నారంటే మనం ఎప్పుడు పని చేయొద్దు, మనం వేరే వాళ్ళతోని పని చేయించాలి, వచ్చిన ఇన్వెస్ట్ తోటి వేరే దాంట్లో పెట్టుబడి పెట్టాలి, ఆ విధంగా ఉండాలి, మనం చెయ్యొద్దు అని దాని యొక్క రిజల్ట్ నాకు కూడా నచ్చింది. ఎంత పని చెయ్యలేం, మనం చేపిస్తుండాలి ఎవరితోటైనా కానీ, వర్కర్లతోటి వాళ్ళతోని చేపిస్తుండాలి, మనం చెయ్యొద్దు. ఓకే, కానీ 70 గంటలు పని చేయడం కరెక్టా తప్ప? తప్పు, నాకు తెలిసినంత చెయ్యొద్దు. మనం అన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటూ మనము అది నడుస్తూ ఉండాలి. రియల్ ఎస్టేట్ అయినా కానీ ఏదైనా కానీ ఆ విధంగా నడుస్తుంది. ఓకేనండి, షూర్, థ్యాంక్ యూ. యా విజయలక్ష్మి గారు. నా ఉద్దేశంలో అది కరెక్టే సార్. 70 అవర్స్ వర్క్ చేయడం అనేది కరెక్టేను. ఎందు గురించి అంటే మనం యూత్ లో ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటిదైనా కానీ మనం సంపాదించుకోగలం. ఓకే, అప్పుడు మనం చేసే వర్క్ ఈజీ అవుతుంది, ఇంటరాక్షన్స్ పెరుగుతాయి మనకి. అందు గురించి 70 అవర్స్ అనేది టోటల్ వీక్ అంటే 188 అవర్స్ ఉంటాయి. 188 అవర్స్ 70 అవర్స్ అంటే నా ఉద్దేశంలో నథింగ్. ఓకే, యూత్ లో ఉన్నప్పుడే కష్టపడాలి. మనం 60-70 ఇయర్స్ అయినాక మనం 70 అవర్స్ వర్క్ చేయాలనుకున్నా కానీ మనం చేయలేము. ఓకే, ఎందుకంటే బాడీ సహకరించదు. అందు గురించి యూత్ లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోవాలి ఎవరైనా కానీ. ఓకేనండి, సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగా, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సాఫ్ట్వేర్ పిల్లలంతా కూడా చేస్తున్నారు సార్, 70 అవర్స్ కూడా చేస్తున్నారు. యా చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, కానీ చేయడం కరెక్టా రాంగా అనేది. కానీ లేదు, అది కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళు యంగ్ ఉన్నప్పుడే వాళ్ళకి స్టెమినా ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు. ఏజ్ పెరిగినాక ఇప్పుడు సార్ చెప్పినట్టు బాడీ సహకరించదు, ఫ్యామిలీ ప్రాబ్లంలోనే 70 అవర్స్ కాదు అవసరం, దట్ ఈస్ కరెక్ట్ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు చెప్పండి. సార్ చెయ్యాలి సార్, ఇప్పుడు చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు అయ్యి తర్వాత కూడా చేస్తారు. ఇప్పుడే చేయకుండా బద్ధకంగా ఉంటే తర్వాత అసలు చేయలేరు. అందుకని యువత తప్పకుండా చేయాలి. ఓకేనండి, సూపర్, థ్యాంక్ యూ. అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి, మళ్ళీ ఇంటరాక్ట్ అవుదాం మనం. సో ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ ఇప్పుడు స్థాపించబడింది అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు ఎంతమంది శ్రమ కోరిస్తే కొన్ని వేల కోట్ల వాల్యూ ఉన్న ఒక కంపెనీ అనేది ఇప్పుడు మనకుంది, రైట్? సో ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ, కొన్ని వేల కోట్ల వాల్యూ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు నారాయణమూర్తి గారు కష్టపడితే ఆ స్థితికి వచ్చాం మనం, రైట్? సో తనే కాదు, తనతో పాటు ఉన్న ఫౌండర్స్, ఎన్నో వేల మంది ఎంప్లాయీస్,
బై ద వే నేను ఇన్ఫోసిస్లో 18 సంవత్సరాలు పనిచేశాను. సో అక్కడ సంస్థ ఎట్లా ఉంటుంది, వాళ్ళ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని బాగా తెలుసు, రైట్? సో ఒక దాదాపు 30 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు ఒక కష్టపడి పనిచేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చింది. అంటే ప్రపంచంలో ఒక అద్భుతమైన పేరు రావడానికి అంత టైం పట్టింది, రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ కేసులో సుధామూర్తి గారి గురించి కూడా అందరూ వినే ఉంటారు, చాలా మందికి తెలుసు. నారాయణమూర్తి గారి చాలా మంది పబ్లిక్ లో సుధామూర్తి గారి గురించి ఎక్కువ మందికి తెలుసు, రైట్? సో తను ఒక ఎంప్లాయీ అయి ఉండి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు, అన్ని రకాలుగా తను నారాయణమూర్తి గారికి సపోర్ట్ చేశారు. చేయడం వల్ల నారాయణమూర్తి గారు ఆ సంస్థని అట్లా నడిపించగలిగారు. అయితే ఇక్కడ నేను లేడీస్ పాత్ర, జెంట్స్ పాత్ర గురించి ఒక ఫ్యామిలీ ఎలా అంటే, నారాయణమూర్తి గారి లక్ష్యం ఏంటంటే, మనం అంటుంటాం కదా, స్పీక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు మొత్తం ఇంగ్లీష్లోనే ప్రపంచంలో ఉంటే అప్పుడు మీకు ఇంగ్లీష్ భాష వస్తుంది. అట్లాగే సుధామూర్తి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నారాయణమూర్తి గారికి వేరే ప్రపంచం లేదు, కంప్లీట్ గా అతనికి కావాల్సింది ఇన్ఫోసిస్ అనే సంస్థని అభివృద్ధి చేయడమే. సో అతనికి ప్రపంచంలో ఇంకా ఏమీ లేదు, 24 అవర్స్ ఆయనకు అదే. సో ఆయన లక్ష్యం ఏంటి, అది ఆయన లక్ష్యానికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేయడం అంటే ఆయన డిస్టర్బ్ చేయకపోవడం. అలా నేను నన్ను షాపింగ్ తీసుకెళ్ళండి, సినిమాకి తీసుకెళ్ళండి, నాకు బట్టలు కొనియండి, ఇవన్నీ నేనేం అడగలేదు. నా పని నేను చూసుకున్నాను, ఆయనకి ఏ డిస్టర్బ్ చేయకుండా వదిలేశాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సపోర్ట్, రైట్? తను సుధామూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మన లక్ష్యం ఏంటి. సో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి, ఎందుకంటే ఈ ఎక్కడ ప్రాబ్లం మనకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈరోజు అందరూ బిజినెస్ చేస్తున్నారు, జెండర్తో సంబంధం లేదు. కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఈ కుటుంబం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, ఒక అలైన్మెంట్ ఉందా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి, కుటుంబంలో ఒక వ్యక్తికి అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి, అద్భుతమైన లక్ష్యాలు ఉన్నాయి, కానీ మిగతా పర్సన్స్ కి అది వాల్యూగా అనిపించినప్పుడు మీరు కోట్లు సంపాదించినా వేస్టే, ఎంత అద్భుతాలు చేసినా ఒకటే, ఎంత పెద్ద రివార్డు తీసుకొచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. నా ఉద్దేశంలో ఈ కుటుంబంలో ఉన్న అలైన్మెంట్ ఈజ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందంటే, మీరు చేసే పని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తూ ఉంటారు, ఇందాక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా, షాప్ లో గిరాకీ లేదు, సంపాదన లేదు, ఎందుకు అక్కడ కూర్చోవడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే వృత్తికి ఇంట్లో విలువ లేదు. మీరు ఎప్పుడు మీ బాస్ గురించి ఇంట్లో చెప్తుంటారు, మా బాస్ వేస్ట్ గాడు, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, వాడు పని చేయడు, నా వెంట పడతాడు. అప్పుడు మీరే ఒక గంట ఇంటికి వస్తే, ఏముంది మీ బాస్ వేస్ట్ గాడు నువ్వే చెప్తున్నావు కదా, ఎంత ఎంత కష్టపడి పని చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది, పెద్ద ఉపయోగం లేదు. మీరు ఆఫీస్లో గంట స్పెండ్ చేయడం వేస్ట్, బిజినెస్ దగ్గర గంట స్పెండ్ చేయడం వేస్ట్. ఇక్కడ వాల్యూ ఉందా మీకు, లేదు. మీరు చేసే పనికి మీరు మీ కుటుంబ సభ్యులు వాల్యూ చూడట్లేదు. అప్పుడు ఏంటంటే మీ పని మీద ఒత్తిడి, అంటే మన మైండ్కి ఫిజికల్ ఆటోమేటిక్గా ఒత్తిడి పెరుగుతూ ఉంది, రైట్? సో ఆ ఇంబ్యాలెన్స్ అక్కడ, ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ని గంటలు పని చేశారని కాదు, మీరు చేసే పనిలో వాల్యూ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ వృత్తిని తీసుకోండి, 24 అవర్స్ డాక్టర్ వెళ్తూనే వస్తుంటారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడైతే డాక్టర్ సమాజానికి ఉపయోగం అనుకున్నప్పుడు వాళ్ళు 24 గంటలు ఇంటికి రాకపోయినా పని పట్టించుకోరు. అది మన కుటుంబ సభ్యుల ఆలోచన, మన కుటుంబ సభ్యుల అందరూ కలిసి మనం చేసే పని ముఖ్యమా కాదా అని డిసైడ్ అయినప్పుడు అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్వశ్చనే రాదండి. ఇందా చెప్పినట్టు సుధామూర్తి గారు నారాయణమూర్తి గారి పనిని కంప్లీట్ గా ఏకీభవించారు. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ లైఫ్. ఆ గోల్ నేను సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన అసలు ఎన్ని దేశాలు తిరిగారండి, ప్రపంచం అంతా తిరిగారు, అసలు ఇంట్లో ఎప్పుడున్నారో కూడా తెలియదు. కానీ అక్కడ ఎక్కడ ఛాలెంజ్ రాలేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది లైఫ్ లో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్, ఆయనకి ఇన్ఫోసిస్ ఇంపార్టెంట్, అంతకుమించి ఏం లేదు, రైట్? సో ఇక్కడ ఒక చిన్న ఫ్యూ మినిట్స్ కొంచెం ప్రజెంటేషన్ చూపిస్తాను, ఎందుకంటే చాలాసేపు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మనం. సో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి, రైట్? సో మనం జనరల్ గా అనుకునేది ఏంటంటే వర్క్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మార్నింగ్ 9 వెళ్ళాలి, ఈవినింగ్ 5 o'clock ఇంటికి వచ్చేయాలి, 5 తర్వాత టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో జనరల్ గా అందరూ చేసే పని 5 తర్వాత ఇంటికి వస్తాము, ఏదో టీవీ ముందు కూర్చోవడము, రైట్, ఏదో న్యూస్ పేపర్ చదవడం, లేదా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడము, అంతే. అంతకుమించి పెద్దగా సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చుంటారు. బట్ ఈజ్ దట్ వాల్యుబుల్ టైం అనేది మనకు తెలియదు. దిస్ ఈజ్ నాట్ రైట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే కేవలం ఒక షెడ్యూల్ పెట్టుకుని మార్నింగ్ ఎన్ని గంటలు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, ఈవినింగ్ ఎన్ని గంటలు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, లేదా ఇన్ని గంటలే పని చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో అదేదో మనం ఒక ఈక్విలిబ్రియం అంటే ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ కాదు ఇది. ఇట్స్ నాట్ అబౌట్ దట్. సో మన లైఫ్ లో కెరీర్ అన్న, వర్క్ అన్న, ఏదన్నా కూడా ఇట్ ఈస్ లైఫ్. ఒక వ్యక్తి కెరీర్ అంటే ఒక ఆల్మోస్ట్, మేడం ఇందాక ఎవరో చెప్పారు, లైక్ ఫస్ట్ వైఫ్, వర్క్ ఈజ్ ఫస్ట్ వైఫ్ అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇంట్లో కంటే కూడా బిజినెస్ లోనో ఆఫీస్ లోనో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు చూడండి, యువతకి ఉద్యోగాలు రావట్ల, పని చేద్దామన్నా పని లేదు. అదే ఉన్నవాళ్ళు మనము దాన్ని ఒక పెయిన్ గా తీసుకుంటున్నాము. ఎప్పుడైతే మనం పెయిన్ గా తీసుకుంటామో
అది మనకి బ్యాలెన్స్కి ప్రాబ్లం అవుతుంది. కానీ ఏ పనైనా మనం హ్యాపీగా ప్లెజర్గా తీసుకొని చేసామనుకోండి, అక్కడ ఆ బ్యాలెన్స్ అనే క్వశ్చన్ రాదు. సో మనం చేసే పని ఫలితాలను ఇస్తుందా లేదా అనే విషయం చాలా ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ అది కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. సో ఎంత లిమిట్ ఉండాలి? నేను 24 అవర్స్ షాప్ ఓపెన్ చేసి పెడితే కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ వస్తూనే ఉంటారు 24 అవర్స్. కానీ నేను చేయగలనా లేదా? నా కెపాసిటీ ఎంత? నా గోల్ ఎంత? నేను ఎంతవరకు చేద్దాం అనుకుంటున్నాను? ఎన్నాళ్ళు సస్టైన్ అవ్వగలను? నేను ఓకే 24 అవర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే కస్టమర్ వస్తే చేస్తున్నాను. కూర్చొని ఎన్ని రోజులు ఏం చేయగలను అట్లా? ఆ క్వశ్చన్ అనేది ఈచ్ ఇండివిడ్యువల్ కెపాసిటీ మీద ఆధారపడుతుంది. వాళ్ళ గోల్స్ మీద ఆధారపడి, వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్? సో కొంతమంది భార్యలు ఇంటికి వస్తే నువ్వు 3 పూటల తిండికి డబ్బులు లేకపోతే ఎందుకు వచ్చావు వెళ్ళిపోమని చెప్తారు. అదే డబ్బులు బాగానే ఉండి పర్వాలేదంటే మన ఫ్యామిలీ ఇప్పుడు అవసరం లేదు, నువ్వు అన్ని గంటలు పని చేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు తొందరగా వచ్చేయమని చెప్తారు. సో ఇట్ ఈస్ ప్రతి ఇండివిడ్యువల్, ఇట్ ఈస్ యూనిక్ అండి. బట్ ఇట్ ఈస్ లైఫ్. మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓవరాల్ గా లైఫ్. ఇట్ ఈస్ నాట్ సపరేట్. ఏదో వర్క్ సపరేట్, మనం బిజినెస్ ఫ్యామిలీ సపరేట్, లైఫ్ సపరేట్, ఇవన్నీ కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. మనం ఆఫీస్ లో కానీ బిజినెస్ లో హ్యాపీగా ఉంటే ఇంట్లో వచ్చి హ్యాపీగా ఉండగలరు. ఇంట్లో హ్యాపీగా ఉంటేనే అక్కడ హ్యాపీగా జాబ్ చేయగలరు, ఆ బిజినెస్ చేయగలరు. సో ఈ రెండింటిని వేరు వేరు చేయకుండా మొత్తం కలిపి ఎలా చేసుకోవడంలో ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్, ఫ్యామిలీ, అన్ని కెరీర్, ఇవన్నీ కూడా అన్ని కలిసిపోయి ఉంటాయి, మమేకం అయిపోతాయి. మనం ఎంత మాత్రం అఫ్ కోర్స్ విడదీద్దామని ట్రై చేస్తూ ఉంటాం. చాలా మంది చెప్తారు నేను గుమ్మం దగ్గరే వదిలేసి లోపలికి వస్తాను అని. అది ఎంతవరకు మన మైండ్ ఏదైనా సమస్య ఉన్నప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది కంప్లీట్ 100% అది పాసిబుల్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వీళ్ళు టాప్ 10 యాక్టర్స్ ఇండియాలో, అంటే నేను అది వాళ్ళ ర్యాంక్ లో కదా జస్ట్ ర్యాండమ్ గా తీసుకొచ్చాను. టాప్ 10 యాక్టర్స్, వీళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచంలో వీళ్ళు ఎక్కడ షూటింగ్ ఉంటుందో తెలియదు. రోజు పొద్దునే 4 లేచి పోతామని చెప్తుంటారు చాలా మంది. రైట్? సో ఏ రోజు ఏ దేశంలో ఉంటారో తెలియదు, ఏ రాష్ట్రంలో ఉంటారో తెలియదు. సో తీసుకోండి, అట్లాగా టాప్ 10 బిజినెస్ మ్యాన్ తీసుకోండి. వీళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా? వీళ్ళు అంతే ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కరు కొన్ని ఎన్నో రకాల బిజినెస్లు మేనేజ్ చేస్తూ ఉన్నారు. సరే అలాగని చెప్పేసి వీళ్ళు క్రికెటర్స్ తీసుకోండి. క్రికెటర్స్ వీళ్ళు అసలు ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళు రోజుకి 5-6 గంటలు ప్రాక్టీస్ చేయడానికి వెళ్తారు. ఇంట్లో కూర్చొని జిమ్కి వెళ్తారు, క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తారు. సచిన్ టెండూల్కర్ 25-30 సంవత్సరాలు ఆడిన తర్వాత కూడా తను ప్రాక్టీస్కి వెళ్తూనే ఉంటాడు. ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలీదు. సో వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకుంటే ఇంత హై టాప్ 10 లో ఉండేవాళ్ళ, ఒక మంచి ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదిగేవాళ్ళ. అట్లాగే పొలిటీషియన్స్ తీసుకోండి, వాళ్ళ లైఫ్ గురించి మనకు తెలుసు. అఫ్ కోర్స్ ఎలక్షన్ టైంలో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది, కానీ ప్రతి పొలిటీషియన్ వాళ్ళు పడే కష్టంలో మనం ఎంత కష్టపడుతున్నాం. ఇవాళ వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రయారిటీ ఏంటి అంటే, వాళ్ళ ప్రొఫెషన్ ఇస్ ద ప్రయారిటీ ఫర్ దెమ్. ఒక క్రికెటర్ గా కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి ముఖ్యం ఇది. సో అటువంటిప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్వశ్చనే రాదు. సో ఇంట్లో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ మనం సెట్ చేసామనుకోండి, నేను ఇన్ని గంటలే ఇంట్లో ఉంటాను, నా వృత్తి ఇలాంటిది, నేను చేసే పని సమాజం మీద ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే నేను చేసే పని మన కుటుంబానికి ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, మన ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. ఇవన్నీ ఒక అలైన్మెంట్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్ సెట్ చేసినప్పుడు పెద్దగా ఛాలెంజెస్ రాకపోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ సిచ్యువేషన్. కాబట్టి మనము మన పనికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, మనం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా, రైట్? సో చాలా మంది ఏదో బిజినెస్ చేస్తున్నామని చేస్తూ ఉంటారు, కానీ అది వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు జాబ్కి వెళ్తారు, వస్తారు, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అటువంటిప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయి, రైట్? సో కానీ సక్సెస్ కావాలంటే మన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, మన లైఫ్ని మిజరబుల్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఇండివిజువల్స్ ప్రయారిటీ. నాకు హ్యాపీగా 9 to 5 వెళ్ళి రావాలి, సాయంత్రం ఇంట్లో కూర్చోవాలి, టీ కాఫీ బజ్జీ ఏదో తిని ఇంట్లో కూర్చొని కాసేపు టీవీ చూసి హ్యాపీగా 10 o'clock పడుకోవాలి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. కొంతమంది లేదు, నేను లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. సో అటువంటిప్పుడు ఇవన్నీ ఈ ప్రయారిటీస్ కాదండి. వాళ్ళకి ఫ్యామిలీ, అఫ్ కోర్స్ ఫ్యామిలీ మీద ప్రేమ లేక కాదు, కానీ వాట్ ఇస్ ద ట్రేడ్ ఆఫ్? అఫ్ కోర్స్ నేను వీక్ డేస్లో రాత్రి రోజు 10 గంటలకు వస్తాను, మేబీ పిల్లలు పడుకుని ఉంటారు, కానీ వీకెండ్ మీతో కంప్లీట్గా స్పెండ్ చేయగలను. ఆ సాటర్డే సండే వారానికి ఒక రోజు నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. కానీ వారానికి 6 రోజులు మాత్రం నేను పొద్దున్న 8 పోయి రాత్రి 10 వస్తాను. దట్ ఈస్ మై డ్యూటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియచేయాలి. అటువంటిప్పుడు సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ అది మీరు ఏదో చాలా మంది ఇంకొక చేస్తుంటారంటే, పొద్దున్నే జస్ట్ టైంకి పోవడానికి చాలా మంది నేను ఎంప్లాయీస్ని చూస్తుంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే బాస్ వచ్చే ముందు ఒక 5 నిమిషాల ముందన్న ఆఫీస్లో ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తారు. ఎందుకంటే బాస్కి చూపించడానికి, నేను పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చుంటాను. లేదా బాస్ ఇంటికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు వెళ్ళరు. ఒక్క నిమిషం బాస్ వెళ్ళిపోయాడు అనుకోండి, 5 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఏదో మనము మన మేనేజర్కి మనము ఎక్కువ పని చేస్తున్నాం చూపించుకోవడానికి వాళ్ళ ఆఫీస్లో ఉంటారు తప్ప అక్కడ పని ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. సో
ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, రైట్? సో మనం కేవలం ఈ టైం నుంచి ఈ టైంలో చేయాలి చూడాలంటే మన ప్రయారిటీస్ ఏంటి, మనకి ముఖ్యమైనది ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పినట్టు వేరియస్ రోల్స్, ప్రతి ఒక్కరం కూడా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నాం. ఈ రోల్స్ లో మనం అందరికీ కనుక న్యాయం చేయగలిగితే అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ప్రాబ్లం లేదు. సో మనం అందరికీ న్యాయం చేయకపోతే చాలా వరకు ఏంటంటే మనము వర్క్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదించాలి, మన ప్రోగ్రెస్ ఉండాలి, లైఫ్ లో గ్రోత్ ఉండాలి, గోల్స్ ఉండాలి, రైట్? సో ఇప్పుడున్న సొసైటీలో మోటివేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ సాధించాలి, ఇంకా ఏదో చేయాలని, ఎంతకంటే మెరుగ్గా ఉండాలి. ఇదంతా మనం మానవులుగా తప్పదు అది, రైట్? సో అందులో ఉండిపోయినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఎక్కువ ప్రాధాన్యత చాలా మంది చాలా వరకు కూడా వృత్తికి ఇవ్వడం జరుగుతుంది. కాంపిటీషన్ కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, సొసైటీలో మన గౌరవం కావచ్చు. ఎందుకంటే ఈ వృత్తి పరంగా ఎవరైతే అభివృద్ధి సాధిస్తారో వాళ్ళకి సొసైటీలో కూడా గౌరవం ఇస్తుంది, ఇంట్లో కూడా గౌరవం ఇస్తారు, రైట్? కానీ ఎక్కడ బౌండరీస్ గీయాలి అనేది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆ బౌండరీస్ మనం డిఫైన్ చేసుకోవాలి, మన స్కోప్ మనం డిఫైన్ చేసుకోవాలి. సో అది చేయనప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని గంటలు నేను పని చేయాల్సిన అవసరం ఉందా, ఇంత సంపాదించాల్సిన అవసరం ఉందా, ఇలాంటి చాలా చాలా ఛాలెంజెస్, క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేయడం. మనం అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, రైట్? సో కొన్ని సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం చాలా చాలా ముఖ్యం. సో ముఖ్యంగా అక్కడ బిహేవియర్లు వస్తే చాలా మందికి ఇంకా పని చేయడం మీద ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళు లేట్ అవ్వడం కానీ, ఇంకా పని చేయడానికి ఆ రోజు ఆఫీస్కి పోరు, లేకపోతే షాప్కు బిజినెస్ చేయడానికి ఇష్టపడరు. సో ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ కనిపించినప్పుడు వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ వస్తున్నాయి, అర్థం చేసుకోవాలి. అట్లాగే మిగతా వాళ్ళని ఎప్పుడు వాళ్ళ మీద ఏదో ఒకటి కామెంట్స్ చేయడం కానీ, రైట్? సో సర్కాస్టిక్ గా మాట్లాడడము, మిగతా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, దూరంగా ఉండడము, ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం, మనం చేసే పనులు తప్పులు చేయడము, క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, రైట్? మిగతా కస్టమర్స్ కానీ ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి చేసే పని మీద ఇంట్రెస్ట్ పోయినప్పుడు, మనం చేసే పని మీద వాల్యూ మనకే అనిపించినప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా మిస్ అయింది అనుకో, ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం అని అర్థం చేసుకోవాలి. అక్కడే మనకి అంటే కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే ప్రతిదానికి అఫ్ కోర్స్ మన బాడీలో ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ అ ట్రిగ్గర్. జలుబు వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్, రైట్? సో దగ్గెందుకు వస్తుంది, ఏదో మన పార్ట్ లో ఈ అన్నవాహికలో ఏదో ఇరుక్కుంటేనో సంథింగ్ ఏదో, రైట్? జలుబు ఎప్పుడు వస్తుంది, తుమ్ములు ఎప్పుడు వస్తాయి, సంథింగ్ ఈజ్ ఇన్ లంగ్స్ ఏదో, రైట్? ఇట్లాంటి జరిగినప్పుడు మనకి ఆ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. అట్లాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడు ప్రాబ్లం ఉందంటే ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ జరుగుతున్నాయి. రెగ్యులర్ గా మనము అంటే పని చేయడానికి ఇష్టపడట్లేదు, ఆఫీస్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, బిజినెస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, రైట్? ఆ పక్క వాళ్ళ మీద, క్లయింట్స్ మీద అరుస్తున్నాము, షాప్కి వచ్చే వాళ్ళ మీద అరుస్తున్నాము, బిజినెస్ లో కస్టమర్స్ తో హ్యాపీగా ఉండట్లేదు, రైట్? అందరి మీద జోక్లు వేయడం, ఇలాంటివి జరుగుతున్నాయంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అట్లాగే ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, బాగా ఈజీగా అలసిపోవడము, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ డిప్రెషన్, యాంగ్జైటీ అండి, రైట్? చాలా మంది ఈ రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన ఆల్కహాల్ ఇలాంటి వాటికి ఈజీగా అడిక్ట్ అయిపోతున్నారు, రైట్? హార్ట్ డిసీజెస్ చెప్పారు ఇందాక, కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద సిమ్టమ్స్, రైట్? సో యుఎస్ తీసుకుంటే దాదాపుగా 70% ఆఫ్ ద పీపుల్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన స్ట్రెస్ జబ్బు ఉంటుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళు మందులు షాప్ లోకి వెళ్ళి కొనుక్కునే అవకాశం లేదు. కాబట్టి అంతమంది ఈ స్ట్రెస్ గురవుతారు. దాదాపుగా ఎన్నో సర్వేస్ ప్రకారం 60 to 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ హ్యాపీ, ఏ ఇండస్ట్రీలో అయినా కూడా. సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో అది 70% పైనే ఉంటుంది. సో ఎస్, జాబులు చేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ సంతోషంగా లేరు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో అట్లాగే ఇమోషనల్ గా చూస్తే చాలా వరకు కూడా ఈ హోప్లెస్నెస్ కానీ, ఇట్లాంటివి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఈజీగా యాంగ్జైటీ వస్తుంది, దూరంగా ఉండిపోవడము, ఇట్లా చిన్న వాటికి ప్రస్తుతానికి మన మీద మనకు నమ్మకం లేకపోవడం, ఇలాంటివన్నీ ఇమోషనల్ గా మనకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఫిజికల్ గా కూడా హ్యూమన్ మనకి పల్స్ రావడం కానీ, ఈజీగా టైర్డ్ అయిపోవడము, డిజీనెస్, ఇలాంటివన్నీ, వెయిట్ పెరగడం తగ్గడము, చిన్న మెమరీ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇట్స్ ఇండికేషన్. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్, అంటే మనకి ప్రొఫెషన్ లో కావచ్చు, పర్సనల్ గా, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ మనకు కొన్ని కనిపించినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని మనం అర్థం చేసుకోవాల్సి, రైట్? సో ఎందుకు ఇలా జరుగుతుందంటే జనరల్ గా ఏంటంటే మనకి మన గురించి కేర్ తగ్గిపోతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు సాలరీ పెరుగుతున్నంత సేపు అయితే ప్రాబ్లం అనిపించదు, కానీ పని చేసినప్పుడు సాలరీ లేకపోతే ప్రాబ్లం అనిపిస్తుంది, పని చేసిన ప్రమోషన్ లేకపోతే ప్రాబ్లం అనిపిస్తుంది, బిజినెస్ లో గ్రోత్ లేకపోతే ప్రాబ్లం అనిపిస్తుంది, రైట్? కానీ కొంతమందికి ఏమవుతుందంటే అంత బాగానే ఉంటుంది, కానీ హెల్త్ పైన ఫోకస్ లేకపోవడం. సో హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బిజినెస్ బాగానే ఉంది, జాబ్ లో వస్తున్నాయి, శాలరీ మారిస్తున్నారు, కానీ మన హెల్త్ మీద ఫోకస్ చేయలేదు. లేదా మన ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, మన ఇంట్లో వాళ్ళని పట్టించుకోలేదు, అసలు 6 months నుంచి వాళ్ళ మొహం కూడా సరిగ్గా చూడలేదు, పని చెప్పి తిరుగుతున్నాం. సో దెన్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అక్కడ రిలేషన్షిప్ అసలు బాగాలేదు, ఇంటికి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేదు, ఫుడ్ కూడా పెడతారో పెట్టరో తెలియదు, రైట్?
బిజినెస్ మన హెల్తే బాగాలేదు, దెన్ వాట్ ఈస్ ద యూజ్? ఎక్కడ ఏదో ఒకటి ఇలాంటి సిచ్యువేషన్ అంటే కాస్ట్ ఆఫ్ కేరింగ్ అనేది మనకు ఉంటుందండి. సో కేర్ చేయాలా వద్దా, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రయారిటైజేషన్, ఎక్స్పెక్ట్ సెట్టింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో అది మనము మేనేజ్ చేసుకోవాలి, అది మనము బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? సో ఇట్లా మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కొంతమంది, ఈ శర్వానంద్ లాంటి హీరో క్యారెక్టర్స్ చూపిస్తారనమాట. సో అతను ఏం చేస్తాడంటే ఊళ్ళో ఉన్న అందరికి హెల్ప్ చేస్తాడు. ఇంట్లో ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటారు. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే, ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే అందరికీ హెల్ప్ చేయాలి, చాలా బాగుండాలని. అదే మన ఇంట్లో ఉన్న వ్యక్తి చేస్తే ఎంతమంది మీరు ఒప్పుకుంటారండి? మీ హస్బెండో, మీ ఫాదరో, మీ కిడ్డో ఊరికే వెళ్ళి పక్కింటి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, మనం ఊరుకుంటావా? నీకేం పని, అవసరం, ఇంట్లో కూర్చో ఖాళీగా. కానీ వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి. సో మన అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే అది రైట్ రాంగ్ అనే సమస్య కాదండి. జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఎస్ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ మన దగ్గరికి వచ్చేసరికి అమ్మమ్మ వద్దు, మనకు అవసరం లేదు. సో ఇక్కడ రైట్ రాంగ్ కంటే కూడా వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ప్రయారిటీయా కదా, మీకు అవసరమా లేదా, అది మన నేచర్. కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ నేచర్ వాళ్ళకి ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది, కానీ కొంతమందికి అది ఇష్టం ఉండకపోవచ్చు, దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. సో ఇలాంటివన్నీ అంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం కట్టేసి పెట్టిన వాళ్ళు కూర్చొని ఇంట్లో వెళ్ళిపోతూనే ఉంటాం, రైట్? సో అవంతా మనం సో పర్సంటేజ్ ఆఫ్ టైం యూ స్పెండ్ వర్కింగ్ హై, ఇవన్నీ కాదు మనకి, రైట్? సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ గా మనం చేసేది ఏంటంటే, మనకి ఎస్పెషల్లీ వర్క్ అంటే బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సెల్ఫ్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన గురించి మనం ఆలోచించుకోవచ్చు. చాలా మంది ఏంటంటే హెల్త్ ఎన్ని గంటలు పని చేస్తామో పట్టించుకోకపోవడం, సరిగ్గా టైం తినకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ వీళ్ళంతా కూడా చాలా ఫిట్ గా ఉంటారు. పెద్ద పెద్ద మేనేజర్లు వాళ్ళంతా చాలా అంటే మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు. వాళ్ళంతా మ్యారథాన్ లో కూడా పరిగెడుతుంటారు. 21 కిలోమీటర్స్, 42 కిలోమీటర్స్ మ్యారథాన్ లో పరిగెడతారు. వాళ్ళ హెల్త్ మీద చాలా చాలా ఫోకస్ ఉంటుందండి. వాళ్ళు టైంకు తింటారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పర్ఫెక్ట్ గా, వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఈ ప్లానింగ్ అనేది చాలా ఉండాలి. అఫ్ కోర్స్ మనకి ప్రొఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం బర్న్అవుట్ కాకుండా మనం ఎన్ని రోజులు చేయగలము, ఎంతకాలం ప్రయాణించగలం అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే మేడం ఇందాక చెప్పారు, ఇంటిని పట్టించుకోలేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, హార్ట్ అటాక్ వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ కామన్. సో మనకి ఏమంటారు, ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని లిమిట్ రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సెల్ఫ్ కేర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా వేరు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేంత కూడా మనం పట్టించుకోం. కానీ సెల్ఫ్ కేర్ చేసినంత సేపు మీరు ఎంతైనా కష్టపడండి. ఇట్స్ నాట్ అబౌట్ 70 అవర్స్ చేయాలా, 30 అవర్స్ చేయాలా, 100 అవర్స్ చేయాలన్నది ఈచ్ ఇండివిజువల్ గోల్ ని బట్టి, డిజైర్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి, వాళ్ళ స్కిల్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక పనిని ఒక వ్యక్తి 20 గంటలు పని చేస్తే ఇంకో వ్యక్తి 5 గంటల్లో కంప్లీట్ చేయగలడు. మనందరికి తెలిసిన విషయం. అందరికీ సేమ్ టైం పట్టదు, రైట్? సో బిజినెస్ లో కూడా ఇద్దరు ఒకేలాగా పనిచేస్తారు, కానీ ఒకరికి వచ్చే రిజల్ట్స్ ఇంకొకరికి రావు. ఆఫీస్ లో కూడా ఇద్దరు ఎంప్లాయీస్ ఒకేలాగా పనిచేస్తారు, రిజల్ట్స్ రావు. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే కూడా రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇండివిజువల్ కెపాసిటీ ఆల్సో చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేను చూశాను, ఆఫీస్ లో 2 గంటలు చేయాల్సిన పని 6 గంటలు చేస్తారు, 8 గంటలు చేస్తారు. తాత్సాహన చేస్తూ ఉంటారు. నెమ్మదిగా చేద్దాంలే, కాఫీ తాగొద్దాం, కూర్చుందాం, ఇవన్నీ జరిగి చివరికి అప్పుడు సాయంత్రం అయ్యాక సీరియస్ గా కూర్చుని అప్పుడు మొదలెడతారు. ఉదయం అయిపోవాల్సిన పని సాయంత్రం 5ంటికి కూడా కాదు, 5ంటికి అప్పుడు స్టార్ట్ చేస్తారు. చివరికి ఇంటికి వెళ్ళాక ఏం చెప్తారంటే, మా బాస్ చాలా పనిచ్చాడు, అసలు అంతా చాలా చాలా కష్టంగా ఉంది, ఇదంతా ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్ వస్తుంటాయి మైండ్ లోకి. కథలు చెప్పడం స్టార్ట్ అవుతుంది, రైట్? మన కథలు చెప్పడం మొదలు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, రైట్? సో మీ కెపాసిటీ ఏంటి, మీరు టైం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారా లేదా? దిస్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి, రైట్? స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడము, ఎఫిషియెంట్ వర్కింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, సో ఇందాక మన సార్ చెప్పారు, నేను పొద్దున్నే వెళ్తానండి, మనకి షోరూమ్ ఉంది, నైట్ 10 దాకా నేను బయటికి రాలేను. దట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఇంకా చెప్తాను, వాష్రూమ్కి వెళ్ళే టైం ఉండదండి చాలా మందికి. ఇన్ఫాక్ట్ చాలా బిజినెస్ లో వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసి ఎంతో మంది కొన్ని గంటలు ఆపుకొని ఉంటారు, బయటకు వెళ్ళాలంటే కస్టమర్ వస్తాడు, వెళ్ళలేదు. సో ఎంత స్ట్రెస్ బిల్డ్ అవుతూ ఉంటుందంటే లోపల, అది కొన్నాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లమ్ గా పరిగణిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి చిన్న చిన్న విషయాలే కానీ అవి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, రైట్? సో డెలిగేషన్ స్కిల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏదైనా ఇంట్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే ఇంట్లో వంట చేసేటప్పుడు
ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో ఏంటంటే ఒక్కరే ఇంట్లో మదర్ ఎవరున్నారో తనే అన్ని చేసుకోవాలి, రైట్? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బిజినెస్ షాప్లకు వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి అందరికీ చేయాలి. కానీ అక్కడ ఒక్కరే చేయకుండా మిగతా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకోవచ్చు. పిల్లల్ని ఏదో కూరగాయలు కట్ చేయించడం, ఏదో చిన్న చిన్న హెల్ప్ చేయించండి. డెలిగేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళు స్కూల్కి రెడీ అవ్వాలి, లేకపోతే మా హస్బెండ్ షాప్కి వెళ్ళాలి, బిజినెస్కి వెళ్ళాలి, ఎక్కువగా ఇన్వాల్వ్ చేయరు. కానీ చేసి చూడండి, అందరూ కలిసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ సింపుల్. అట్లాగే బిజినెస్ లో కూడా డెలిగేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. మనకి చాలా మందికి ఏమిటంటే ఒక ఒక డౌట్ అన్నమాట. మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా మనకి వాళ్ళు చేయగలరా లేదా, అంత కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలా వద్దా అనే ఒక ఆలోచన వస్తుంది. అటువంటి ఏంటంటే వాళ్ళకి డెలిగేట్ చేయము, పని అప్పచెప్పము. ఒకవేళ పని చెప్పినా కూడా మనం పైనుంచి చూస్తూనే ఉంటాం వాళ్ళు చేయగలరో లేదో. ఆఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, తప్పులు చేయకుండా నేర్చుకోరు. మనం చేయలేదంటే తప్పులు స్టార్ట్ చేసినప్పుడు మీరు చేసే ఉంటారు ఏ పనైనా కూడా, రైట్? మీరు ఇప్పుడు ఎక్స్పర్ట్ అయ్యారు, కానీ అదే లెవెల్లో మీరు మిగతా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాగా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు వాళ్ళకి అప్పచెప్పాలి పని, వాళ్ళని పైకి తీసుకురావాలి, మీలాగా కొంచెం గ్రో చేయించాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అవును, చాలా మందికి మనం అఫ్ కోర్స్ మీరు బిజినెస్ వదిలేసి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కానీ మరి నమ్మకుండా మీరు 24 hours ఒకరు చేయగలరా? ఇట్స్ అ క్వశ్చన్. అంటే ఇప్పుడు ట్రస్ట్ మీద వదిలేస్తారా, లేకపోతే మీకు మీ హెల్త్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? సరే పోతే నమ్మకం మీద కొన్ని డబ్బులు పోతాయి. ఈజ్ దట్ ఇంపార్టెంట్? ఆర్ మీ హెల్త్ ని వదిలేసుకొని అక్కడే కూర్చుంటారా 24 hours మార్నింగ్ నుంచి ఈవినింగ్? ఆర్ ఒకరిని తయారు చేస్తారా? మీరున్నా లేకున్నా కూడా అక్కడ మీరున్నా లేకున్నా ఒక బిజినెస్ నడిచేటట్టు తయారు చేసుకోగలిగితే మీరు ఇంకో బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా పెడుతున్నారు ఒక్కొక్కరు ఫ్రాంచైజెస్, రకరకాల బిజినెస్ ఎట్లా చేస్తున్నారు, మల్టిపుల్ థింగ్స్ ఎలా చేస్తున్నారు, రైట్? సో మనము డెలిగేషన్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. కొన్ని పనులు ఇంట్లో మనమే చేయాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలతో చేయించవచ్చు. కొన్ని పనులు బయట వాళ్ళతో చేయించవచ్చు. కొన్ని రకరకాల ఉంటాయి. సో ఏ పని మీద మనం ఎంత ఎఫర్ట్ స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. అది మనం చేయాలా, పక్క వాళ్ళు చేయొచ్చా? సో డెలిగేషన్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుని దాన్ని మానిటర్ చేస్తూ ఉండగలిగితే మనం ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మీరు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, వర్కింగ్ అవర్స్ తగ్గించుకోవచ్చు, టెన్షన్ తగ్గించుకోవచ్చు, ఇంకా బిజినెస్ గ్రో చేసుకోవచ్చు. మీరు చూడండి పెద్దగా గ్రో అయిన వాళ్ళందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంబానీ తీసుకుందాం, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది సిఇఓస్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు, రైట్? సో దే లీవ్, అంటే వాళ్ళు అన్ని కంపెనీస్ చూసుకోరు, కనీసం నెలకోసారి కూడా కొన్ని కంపెనీస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక చిన్న సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇనీషియల్ గా చాలా స్ట్రగుల్ ఉంటుంది. సెటప్ చేసుకొని అన్ని అయ్యాక ఒక అంత సిస్టమ్ సెటప్ అయ్యాక వాళ్ళకి వదిలేయాలి. మానిటర్ చేస్తూ ఉండాలి. కేవలం మనం మానిటర్ చేస్తూ ఉంటే, ఇందాక మేడం చెప్పారు, మనం పని చేయాల్సిన అవసరం లేదు, పని చేయించుకోవాలి అందరితో. అంటే ఇనీషియల్ గా డే 1 నుంచి అది పాసిబుల్ కాదు. ముందు స్టార్టింగ్ లో ఏ బిజినెస్ అయినా, ఏ ఎంప్లాయ్మెంట్ అయినా, ఏ జాబ్ అయినా, ఏదైనా ఎంత చిన్న పనైనా కూడా కొన్నాళ్ళు మనం కష్టపడి అర్థం చేసుకుని సెట్ చేసుకున్నాక ఎవరైనా అక్కడ సెట్ చేసుకుని వాళ్ళతో ఆ పని చేయిస్తూ పోతే మనం నెక్స్ట్ లెవెల్ గ్రో అయ్యే అవకాశం ఉంది. మనం ఇంకో ఎలక్ట్రానిక్స్ షోరూమ్ పెట్టుకోవచ్చు, ఇంకా 4 పెట్టుకోవచ్చు. సో ఆ డెలిగేషన్ చేస్తూ కొంతమందిని తయారు చేసి వాళ్ళ ద్వారా పని చేయించుకుని మనం రిలాక్సేషన్ అయ్యే అవకాశం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అదొక ఇంపార్టెంట్ టూల్. ఎందుకంటే చాలా మంది ఇది నమ్మకం లేకనో, లేకపోతే పని ఆ స్కిల్ లేని వాళ్ళు దొరకకనో చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, సంశయిస్తూ ఉంటాం. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెలిగేషన్ చేయడం. అట్లాగే కమ్యూనికేషన్ మనం కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈవినింగ్ లేట్, 1-2 గంటలు లేట్ అవుతుందని ముందు చెప్పడానికి ఆలోచిస్తారు. ముందు చెప్తే గొడవ పోతుంది, ఏమంటారు ఫోన్ చేసి చెప్తే అని. కానీ ఇంటికి వెళ్ళాక ఎట్లాగో మళ్ళీ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అదేదో ముందే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి ఈరోజు నాకు లేట్ అవుతుంది, రైట్? అది చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో కూడా ఏమవుతుంది, ఒక వారం రోజులు ఒక పని టైం ఇచ్చినప్పుడు 5 days ఎవరైనా మాట్లాడరు, 6th day 7th day ఓకే ఇది కావట్లేదు, నాకు ఇంకో 2 రోజులు కావాలి అని చెప్పేసి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదేదో ముందే చెప్పేస్తే చెప్పరు, ఎందుకంటే బాస్ ఏమంటాడు అని. సో చాలా వరకు కూడా మనమే ఇండివిజువల్ గా కొన్ని విషయాలు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కమ్యూనికేషన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కమ్యూనికేషన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనము ప్రెషర్ తీసుకొని చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తూ ఉంటాం, లాస్ట్ లో బయటికి చెప్పేస్తాం, అప్పటిదాకా మనం హోల్డ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, రైట్? టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది, ఈ చిరాకు ఏదో ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం, లేదా ఆఫీస్ లో చూపిస్తూ ఉంటాం. కాబట్టి ముందే కమ్యూనికేట్ చేస్తే ఫ్రీ అయిపోతాం. లేదు నాకు ఇంకో 2 రోజులు ఎక్కువ కావాలని చెప్పి ముందే చెప్పాం అనుకోండి, టెన్షన్ ఉండదు. కానీ మనం చెప్పు లాస్ట్ మినిట్ అప్పుడు చెప్తాం. సో కానీ అప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పకపోవడం వల్ల ఒక టెన్షన్, ఇంకా ఒక రోజులోనే కంప్లీట్ చేయాలని ఇంకొక టెన్షన్. సో ఇవన్నీ కూడా మనము స్వతహాగా చేసుకునే విషయాలు చాలా వరకు ఉంటాయండి. అంటే రైట్ టైంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, టైం మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ సెషన్ ఉండే ఉంటుంది. సో నేను దాని గురించి ఎక్కువగా చెప్పను. అండ్ ఎస్టాబ్లిషింగ్ ట్రస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము
మిగతా వాళ్ళ మీద ప్లస్ మనం అంటే మనకి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ట్రస్ట్ ఉండాలి, మనకు కూడా ఎదుటి వాళ్ళకి ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ ని పెంచుకోగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అని నాకు అనిపిస్తుంది. సో జనరల్ గా ఏంటంటే చాలా మందికి ఈ హ్యాపీనెస్ అనేది లైఫ్ లో లేకుండా పోయింది, రైట్? సో కేవలం వృత్తి అంటే చాలా సీరియస్ గా ఉండడం, వెళ్ళడం, 10 గంటలు కష్టపడడం, 12 గంటలు కష్టపడడం ఇట్లాంటివన్నీ కాదు. సో మీకు ఏది హ్యాపీ ఇస్తుంది అనేది మీరు అది ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ముఖ్యమండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన డ్రీమ్స్ ఏంటి, ఇవన్నీ చేసుకున్నప్పుడు ఒక పనిని ప్లెషర్ గా చేయాలి, నాట్ యాజ్ ఎ పెయిన్. సో పెయిన్ గా చేసినంత కాలం మనకి అది ప్రాబ్లం గానే అనిపిస్తుంది. ప్రెషర్ గా ఉన్నంత కాలం ఎంత అద్భుతమైన పని చేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మనకి ఎప్పుడూ హ్యాపీనెస్ ఉండదు, రైట్? అండ్ హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. మేబీ ఒక 5 years కి, 6 years కి, 10 years కాదు, లాంగ్ రన్ లో అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి హెల్త్ కి ప్రయారిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫెయిల్ అయిందని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు గుర్తిస్తారు చాలా మంది. బట్ బై ద టైమ్ ఇట్ ఈస్ టూ లేట్. సో ముందు నుంచి కూడా హెల్త్ కి ప్లాన్ చేసుకోవడం, ప్రయారిటైజేషన్, ఫుడ్, అవసరమైతే 2 hours బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ యువర్ హెల్త్. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ అనేది మనకి చాలా చాలా ముఖ్యం. అదే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకోవాలి, అంతే తప్ప ఫుడ్ ఇవ్వకుండా, ఫుడ్ తీసుకోకపోవడం, సరి అయిన ఫుడ్ తీసుకోకపోవడం చాలా చాలా డేంజర్ అండి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిజినెస్ లో చేసేవాళ్ళంటే రోజంతా టీలు తాగుతూనే ఉంటారు. వాళ్ళు ఫుడ్ తినరు, టీ తాగుతూనే ఉంటారు. ఎవరో ఏ కస్టమర్ వచ్చినా టీ తెప్పిస్తారు, తాగుతారు. వాళ్ళకి ఇంకా తిండి కూడా తినబుద్ధి కాదు. సో దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ రన్. మన మొహమాటానికి పోయి అక్కడ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అన్నిసార్లు మనం తాగాలా వద్దా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, రైట్? ఐఎమ్ నాట్ సేయింగ్ టీ తాగడం తప్పని చెప్పట్లా. అది రైటా కాదా ఆలోచించుకోవాల్సింది మీరే. అది మీ హెల్త్ కి ఎలా ఇంపాక్ట్ వస్తుందని ఆలోచించుకోవాల్సింది మీరు. సో ఇలాంటి చాలా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పెద్దగా అయిపోయి అది మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి ఈ ఎలా అంటే కొన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలంటే ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్ తీసుకోవాలి. మనకి అవసరాన్ని బట్టి ఈ ఫిక్స్డ్ టైమింగ్స్ బిజినెస్ లో కానీ ఏదైనా కొంచెం ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరు హెల్ప్ చేయరు. ఏ వృత్తి అయినా, ఏ బిజినెస్ అయినా మనమే కొంచెం ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. టైం ఆఫ్ తీసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడము, సోషల్ కనెక్షన్స్ డెవలప్ చేసుకోవడం, మెంటల్ వెల్ బీయింగ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి కోపం, ఎమోషనల్ గా చిన్న చిన్న వాటికి చిరాకు పడడం, అందరి మీద అరవడం, ఇవన్నీ జరుగుతున్నారు. సో మెడిటేషన్ ఏదో ఒకటి చేయడం, యోగా లాంటివి చేయడం వల్ల కొంచెం కామ్ డౌన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్నంత కాలం చెప్పి మన మైండ్ హ్యాపీగా పనిచేయదు, ఏది చేయము, తప్పులు చేస్తూ ఉంటాము, రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మెంటల్ వెల్ బీయింగ్ మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడాము. అండ్ ఫైనాన్షియల్ వెల్నెస్, ఆఫ్ కోర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినా కూడా మనీ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూజ్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఎందుకంటే మనం చేసే పనిని 8 గంటలు చేసే పని 4 గంటలు, 6 గంటలు ఎట్లా చేయాలి, 7 గంటలు ఎట్లా చేయాలి, 5 గంటలు ఎట్లా చేయాలి, తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి పనికి కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ కొంతమంది అకౌంట్స్ రాస్తూ ఉంటారు, గంటలు కూర్చొని బుక్స్ రాస్తారు. అదే ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి ఈ రోజుల్లో, రైట్? రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. వాటిని యూజ్ చేసుకుని మనం చేసే పని ఇంకొంచెం ప్రొడక్టివ్ గా. సో ఈ రోజుల్లో ఎవరు చెప్పడానికి లేదంటే నాకు తెలియదు, నాకు కంప్యూటర్ రాదు అని. అందరూ వాట్సాప్ వాడుతున్నాం కదా, అందరూ సోషల్ మీడియా చూస్తున్నాం కదా, అది మాత్రం మనకు ముందు నుంచి వచ్చా, రైట్? సో ఇట్లాంటివి టూల్స్ అనేవి యూజ్ చేసుకుంటే మన పని గంటలు తగ్గుతాయి. దాని ద్వారా మనం ఎక్కువగా పర్సనల్ లైఫ్ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో చేసే ప్రతి పనికి కూడా ఏదో ఒక టూల్ ఉంటుందండి. మీరు ఎక్స్పర్ట్స్ ని, మీ ఆల్రెడీ ఆ ప్రొఫెషన్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ మిగతా వాళ్ళని చూడండి. వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ఎందుకు కరెక్ట్ గా చేయగలుగుతున్నారు, ఎందుకు చిన్న చిన్న విషయాలు మనకు ఎక్కువ టైం పడుతుంది, రైట్? ప్రొడక్టివిటీ పెంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ప్రొడక్టివిటీ అంటే లేక ఒక పనిని గంటలో చేయాల్సిన పని 4 గంటలు చేయడం వల్ల రోజంతా కష్టపడుతూ ఉంటారు. సో ఆఫీస్లో ఎక్కువ గంటలు పని చేయాల్సింది, బిజినెస్ లో ఎక్కువ గంటలు పని చేయాల్సింది. అదే ప్రొడక్టివ్ గా ఉంటే 8 గంటల్లో చేసే బిజినెస్ 2 గంటలు చేసుకుని హ్యాపీగా పడుకోవచ్చు, రైట్? ఉదాహరణకు అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటాడండి బండి మీద. ఒకడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటే 2 డజన్లు కూడా అమ్మడు. అదే ఒకడు మొత్తం 50 డజన్లు 2 గంటలు అమ్మేసుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా తిని పడుకుంటాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టాలెంట్. మన టాలెంట్, మన ప్రొడక్టివిటీ, వాడి కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకే దగ్గర కూర్చోవడం కాదు, ఎక్కడికి వెళ్తే పండ్లు కొంటారో వాడికి తెలుసు, వాడు తిరుగుతాడు, కరెక్ట్ గా కస్టమర్స్ తో మాట్లాడతాడు, వాడు ప్రైస్ కరెక్ట్ గా చెప్తాడు, వాడిని కస్టమర్ తో ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఇలాంటి స్కిల్స్ ఉన్నప్పుడు రోజంతా కూర్చున్న 2 డజన్లు అమ్మని వాడు 2 గంటలు 50 డజన్లు అమ్మేసి వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ అవర్ ప్రొడక్టివిటీ. ఏ పనైనా ప్రొడక్టివిటీ పెంచుకుంటే టైం మిగులుతుంది, టైం హ్యాపీగా ఎంత టైం అయినా స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మనం ఉన్నా లేకున్నా కూడా బిజినెస్ జరిగేటట్టు ప్లాన్ చేసుకోవాలి. చాలా మందికి బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం, రైట్? సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అక్కడ నేను లేకున్నా కూడా నా బిజినెస్ ఎలా రన్ అవుతుందని ఒక ప్లాన్ అనేది మనం క్రియేట్ చేయాలి. నేను లేకపోతే ఎవరు హ్యాండిల్ చేయగలరు దాన్ని అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు మన మీద డిపెండెన్సీ తగ్గుతుంది.
ప్రెషర్ తగ్గుతుంది. మనం ఒక ట్రిప్‌కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఒక వెకేషన్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళలేని ఫంక్షన్‌లకి వెళ్ళలేని పరిస్థితి, కుటుంబాన్ని కలవలేని పరిస్థితి. రైట్? ఎందుకంటే చాలా బిజినెసెస్ వీకెండ్ కూడా నడుస్తూ ఉంటాయి. సో దేర్ ఇస్ నో హాలిడే. సో మనం టైం ఇలాంటివి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందండి. రైట్? సో వెకేషన్ ఇవన్నీ మనం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మన టైం మనం క్రియేట్ చేసుకోవాలి. రైట్? సో పీపుల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అసెంట్ దాంట్లో. లైక్ దట్ మీన్స్ యూ. అంటే మిగతా వాళ్ళు కాదు. మీ బిజినెస్‌లో గాని, మీ జాబ్‌లో ఎక్కడైనా గాని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యూ. సో దట్ ఆ యూ మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మొదటి నుంచి కూడా అంటే మిగతా వాళ్ళని వదిలేసి మన మీదనే మనం ఫోకస్ చేయడం కాదు. మిగతా వాళ్ళతో పాటు మన మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. మన హెల్త్ చూసుకోవడం ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉంటాయండి. సో ఒక సైకాలజీ రీసెర్చ్ ప్రకారం ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే, ఒక 24 అవర్స్‌లో లాస్ట్ 24 అవర్స్‌లో ఏదైనా ఒక మంచి విషయాన్ని, ఒక పాజిటివ్ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఒకసారి మెమరేసుకోండి. అటువంటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, మైండ్‌కి తెలీదు మీరు నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే నిన్న జరిగిన ఏదో హ్యాపీనెస్ ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా మైండ్ డిఫరెన్స్ దానికి తెలీదట. సో ఒక చిన్న హ్యాపీనెస్‌ని మనం రెండోసారి కూడా క్రియేట్ చేస్తాం. డబ్లర్ అంటారు దీన్ని. రైట్? సో ఒక్కసారి జస్ట్ హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల కూడా దాని రిజల్ట్స్ డబుల్ అవుతాయి కాబట్టి చిన్న చిన్న విషయాల్ని హ్యాపీనెస్‌ని గుర్తు చేసుకోండి అప్పుడప్పుడు. సో మనం దీనివల్ల ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల 6 మంత్స్‌లో వాళ్ళు తీసుకునే మెడికేషన్‌లో 50% తగ్గిందంట. సో మనం ఏదో పెద్దగా వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో పొద్దున్నే పార్క్‌కెళ్ళి గంటలు అవన్నీ చేయాలి, చాలా ఇంపార్టెంట్. కానీ చిన్న చిన్న విషయాలు మనం ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటే కూడా మనం మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేసి మెడికేషన్ కూడా తగ్గించుకునేంత పవర్ ఉంటుంది ఆ పాజిటివ్‌నెస్‌లో. కాబట్టి ఎప్పుడు బాధపడుతూ ఉండడం కాకుండా ఇలాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా కొన్ని యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రెషర్ నుంచి రిలీజ్ అవుతాం. రైట్? సో ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ చాలా మందికి అంటే మల్టీ టాస్కింగ్. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో కూడా ఒకేసారి చాలా మంది సంపాదిద్దామనే ఆశతో మల్టిపుల్ బిజినెస్‌లు చేస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి ఒక బిజినెస్ నడుస్తుంది. ఒక రైస్ మిల్ అనుకోవచ్చు. ఇంకో వైపు నుంచి రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇంకో వైపు నుంచి ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లు వచ్చాయి. రకరకాల ఎవరిని కలిసినా కూడా మినిమమ్ 3, 4 బిజినెస్‌లు చేస్తూ ఉన్నారు. దానివల్ల దేంట్లో కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నారు. సో చాలా మంది ఏంటంటే నేను మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటారు. బట్ మల్టీ టాస్కింగ్ అనేది మిత్ అంటారు. ఎందుకంటే 90+% ఆఫ్ ద పీపుల్‌కి మల్టీ టాస్కింగ్ చేయడం తెలీదు. అది చెయ్యలేరు. మన మైండ్ కెపాసిటీ అంత లేదు. మల్టీ టాస్కింగ్ చేయాలంటే చాలా కష్టం. సో మనం ఏదైనా ఒక పని ఫోకస్డ్‌గా చేస్తే చాలంటారు. లైక్ సో ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఒక 20-25 మినిట్స్ కంటే ఎక్కువ మనం ఏ పని మీద ఫోకస్ చేయలేము. 25 మినిట్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాలి. 5 మినిట్స్ బ్రేక్ అన్నా తీసుకుంటే గానీ మళ్ళీ మీరు కంటిన్యూ చేయలేరు. రైట్? అట్లాగే పిల్లలకి కూడా 45 మినిట్స్, 50 మినిట్స్ కంటే ఎక్కువ పాఠాలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. రైట్? సో ఇలాంటివి కొన్ని గుర్తుంచుకొని చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటూ మన ప్రొడక్టివిటీ పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మల్టీ టాస్కింగ్ చేయకపోవడమే మంచిది. రైట్? ఆ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ టైం పెరుగుతూ ఉంటుంది. రైట్? మనం ఈ ఒకటి ఏదో చేస్తాం, ఈలోపు ఫోన్ ఓపెన్ చేస్తాం, ఈలోపు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము. కొంతమంది 3, 4 పనులు చేయడానికి ట్రై చేస్తారు. అన్ని తప్పులు చేస్తుంటారు. సో మల్టీ టాస్కింగ్ చేయకుండానే హ్యాపీగా చేయండి. 20 మినిట్స్ డే డీప్ థాట్ ఇంటూ వన్ సింగిల్ టాపిక్ ఆర్ ఆబ్జెక్టివ్. ఫోకస్ అనేది సింపుల్‌గా ఒక టాపిక్ మీద పని చేయండి. 20 నిమిషాలు చేయండి. హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. రైట్? సో నథింగ్ టు వరీ టూ మచ్. అంటే అన్ని చేసేయాల్సిన అవసరం లేదు. సో ఎంత చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వాట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ఈ సద్గురు చెప్పిన ఒక కోట్ నాకు చాలా బాగా అనిపించిందండి. సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇట్స్ ఆల్ లైఫ్. ద బ్యాలెన్స్ హ్యాస్ టు బి విత్ ఇన్ యూ. అది మన చేతిలోనే ఉంటుంది. మనలోనే ఉంటుంది. మనం ఏం చేస్తాం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ ఇస్ నో సింగిల్ గోల్డెన్ రూల్. ఒక సింపుల్ సొల్యూషన్ అనేది ఎవరికీ లేదు. ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనము ఇప్పుడున్న ప్రయారిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రయారిటీస్ రేపు డిఫరెంట్‌గా ఉండొచ్చు ప్రతి వ్యక్తికి. ఈ రోజు డబ్బు సంపాదన ప్రయారిటీ ఉండొచ్చు. ఈ రోజు ఏదో ఒక పొజిషన్ నాకు కావాల్సిన ప్రయారిటీ ఉండొచ్చు. ఏదో ఒక టార్గెట్ రీచ్ అవ్వడం ప్రయారిటీ ఉండొచ్చు. రేపు మారిపోతుంది. సో ఈ రోజు ఉన్న ప్రయారిటీస్ ప్రకారం ఈ రోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఈ రోజు నా ప్లాన్ ఎలా ఉంటుంది? ఆ ప్లాన్‌ని మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అలైన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేసి యెస్ నా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది. నేను ఇన్ని గంటలు పని చేయబోతున్నాను. లేకపోతే ఇన్ని రోజులు అవైలబిలిటీ ఉండను. ఈ రోజు ట్రావెల్ చేస్తాను. ఇలాంటివన్నీ నా లైఫ్‌లో భాగం అని ముందే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేసి దానికి కాంపెన్సేషన్ ఏం చేస్తాను? రైట్? నేను 5 రోజులు ఉండను కాబట్టి 2 రోజులు మీతో స్పెండ్ చేస్తాను. లేకపోతే రెస్టారెంట్‌కెళ్దాము, సినిమాకెళ్దాము, వెకేషన్‌కెళ్దాం. సో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతూ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను ఇన్ని గంటలు పని చేస్తాను, ఇన్ని గంటలు ఇంట్లో ఉంటాను, ఇన్ని గంటలు టీవీ చూస్తాను ఇవన్నీ కాదు. సో ఈచ్ ఇండివిడ్యువల్ మనకి ఏది ముఖ్యం, మనకు వాట్ ఇస్ ద ప్రయారిటీ అనేది అలైన్ చేసుకోవడం వల్ల ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని మనం చేయొచ్చండి. సో రీసెంట్‌గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసిన అద్భుతమైన స్టోరీ అండి. సో ఒక వ్యక్తి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ పైనే ఉంటాయి. రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరగా ఉన్నాడు. ఆ వ్యక్తి రాత్రి 11 గంటలకు ఇంటికొస్తాడు.
సో ఇంటికి రాగానే భార్య అరుస్తూ ఉంటుంది, తను కూడా ఒక్కతే ఉంటుంది, ఎవరు లేరు. సో ఏంటి ఏమైంది, నువ్వు ఇంత లేట్గా వస్తే ఎట్లా, నా పరిస్థితి ఏంటి అంటే అతనికి కూడా వెంటనే కోపం వస్తుంది. నీకేం తెలుసు ఆఫీస్లో నాకు ఎంత ప్రెషర్ ఉందో, ఇప్పటిదాకా పని చేసి వస్తున్నావు, రాగానే ఇంట్లో ఏంటి దశ అని చెప్పి వాళ్ళు అంటాడు. సో ఆవిడ ఒక్క నిమిషం ఆలోచించి భార్య మళ్ళీ వెంటనే, కాదండి మీరు ఇంత లేట్గా వస్తున్నారు, నాతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, నేను కూడా మీ హెల్త్ ఏంటి, మీరు ఇలా చేస్తుంటే కష్టపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది, ఏంటి ఏం చేద్దాం అంటే, మరి ఏం చేస్తాం, కొన్నాళ్ళు తప్పదు ఇట్లా, మరి మనకు ఎలాగో ఇన్కమ్ లేదు, ఇప్పుడు వేరే సోర్స్ లేదు, నేను కష్టపడాలంటే అప్పుడు భార్య అంటుంది, సో సరేలేండి పర్వాలేదు, నేను రోజు ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని ఇంటికి వస్తాను, సో దాని ద్వారా నేను ఒక గంట సేపు ఎక్కువ మీతో టైం స్పెండ్ చేయొచ్చు, రైట్. సో మీరు ఎలాగో గంట ట్రావెల్ చేస్తారు, సో నేను ఇంట్లో ఖాళీకి కూర్చునే బదులు హ్యాపీగా నేను వస్తాను, సో మీకు ఫుడ్ అది తీసుకొస్తాను, మీరు హ్యాపీగా దారిలోనే తినొచ్చు, మనం సరదాగా ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఇంటికి వచ్చేయచ్చు, నేను ఒక గంట మీతో ఎక్స్ట్రా. సో ఇవన్నీ మనం ఒక చిన్నవి క్రియేట్ చేసుకోగలగాలి, ఎట్లా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చేయొచ్చు. సో అది చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే నాకు అక్కడ భార్య ఉద్దేశంలో టైం స్పెండ్ చేయలేకపోతుంది, ఒకటే ఇంట్లో ఉంటుంది, కానీ తను వెళ్ళి తిన పికప్ చేసుకోవడమే కాకుండా తనకి కావాల్సిన ఫుడ్ని ముందే అందిస్తుంది, ఏదో చిన్న నట్స్ అవి తీసుకెళ్ళి తనకి ఇవ్వడం, తన కారులోనే తిరుగుతూ ఇంటికి రావడం. సో వాళ్ళు అక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకి అఫ్కోర్స్ జాబ్ ఇస్ ఇంపార్టెంట్, వదిలేసి వచ్చేసేది కాదు, కానీ ఎక్కువ టైం ఎట్లా స్పెండ్ చేయాలి, తను కూడా వెళ్ళి ట్రావెల్ చేసి పికప్ చేసుకుని ఇట్లా చిన్న అడ్జస్ట్మెంట్స్. మేడం ఇందాక అద్భుతంగా చెప్పారు, అడ్జస్ట్మెంట్. ఎస్, అడ్జస్ట్మెంట్ అంటే కంప్లీట్గా నేను లైఫ్ వదిలేశానని కాదు, కానీ మనకు కావాల్సిన దాన్ని ఐడెంటిఫై చేసి క్రియేట్ చేసుకుని మనందరం ఎట్లా హ్యాపీగా ఉంటామో దాన్ని మనం ఐడెంటిఫై చేయడం, దాన్ని మనం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇండివిజువల్ గా అందరికీ కలిపి సొల్యూషన్ లేదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగ్గట్టుగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇండివిజువల్ కాదు, ఇట్స్ ఫ్యామిలీ థింగ్, రైట్. అఫ్ కోర్స్ ఫ్యామిలీకి మీ పెద్ద ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కాదనుకుంటే హ్యాపీగా 9 to 5 చేసుకుని వచ్చేసేయండి, దర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్. అందరూ అంబానీలు కావాల్సిన అవసరం లేదు, అందరూ నారాయణమూర్తులు కావాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయగలమో మనకి ఏది ముఖ్యం అదే ముఖ్యం, అంతే తప్ప మనం మిగతా వాళ్ళతో పోటీ పడి ఎంతో సాధించాలనుకుంటే దట్ ఈస్ మేబీ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, సో స్పెండ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళకి లేదు మీ ప్రొఫెషన్ ఇంపార్టెంట్, గివ్ ప్రయారిటీ ప్రొఫెషన్. సో ఈ అలైన్మెంట్ చేసుకోగలిగితే దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. సో ఈ సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ అంటే ఎట్లా అంటే మనకు దెర్ ఇస్ నో సింగిల్ సొల్యూషన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ప్రయారిటీస్, మన ఇంట్రెస్ట్, మన ఆశలు, మన గోల్స్ అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు. సో మన ఇంట్లో ఉన్న పరిస్థితి కేవలం మనొక్కరే కాదు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐ థింక్ ఆల్రెడీ ఇట్స్ లేట్, బట్ థ్యాంక్ యూ సో మచ్, అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు అందరూ.